నమస్తే. తెలంగాణలో ఏం జరుగుతుంది? నిజంగానే బుల్డోజర్ పాలన నడుస్తుందా? అసలు ఈ తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మంత్రులకి ముఖ్యమంత్రికి మధ్య కోఆర్డినేషన్ లేదా? మంత్రులకి మంత్రుల మధ్యలోనే సఖ్యత లేదా? ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి ఒకవైపు, పార్టీ ఒకవైపు ఉండి ప్రయాణం చేస్తున్నదా? ఇంత దారుణమైన దుర్మార్గమైన నిర్ణయాలు అంటే వీళ్ళు ఇల్లు కట్టించడం పక్కన పెట్టండి, కట్టుకున్న ఇళ్ళని పేదోడి గూడును కూలగొట్టే అధికారము, ఆలోచన అసలు వీళ్ళకి ఎట్లొస్తున్నది? ఏం చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంత భయంకరమైన అపవాదుని, దారుణమైనటువంటి సిచ్యువేషన్ని మూటగట్టుకొని పాతాళానికి తొక్కబడుతున్న ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం, దీంట్లో తప్పెవరిది? ఏం జరుగుతున్నది? ఒకసారి డీటెయిల్డ్గా విశ్లేషించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు రఫీ గారు ఉన్నారు, ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో మీరు ఈ టోటల్ ఎపిసోడ్ ఈ వెలుగుమట్ల ఈ దాడి, వాళ్ళ మీద 700 కుటుంబాలని రోడ్డు పాలు చేయడం, చివరికి మాలాంటి వాళ్ళు మొత్తం విషయాన్నంతా బయటకు తీసి మంత్రులు చేస్తున్న కబ్జాలను బయటపెట్టిన తర్వాత ఏమి చేసే అవకాశం లేక, దిక్కు లేక మళ్ళీ వెనక్కి తీసుకొని, సందర్భం ఎక్కడా లేదు చరిత్రలో ఇంత త్వరగా మంత్రులు ప్రకటన చేసి 15 రోజులల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి సరే ఎంతమందికి ఇచ్చినది పక్కన పెడితే కొంతమందికి పట్టాలు ఇచ్చి నిన్న భూమి పూజ కూడా చేసారు. డిసెంబర్ 15 ముఖ్యమంత్రి వచ్చి ఓపెన్ చేస్తారట, ఇంట్లో ఓపెన్ చేస్తారట. ఇంత యుద్ధ ప్రాతిపదికన అయితే ఎప్పుడు జరగలే. ఈ టోటల్ ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది? ఆన్ ఫస్ట్ డే నుంచి మీరు చూస్తున్నారు కదా, మీరు కూడా గన్ పార్క్ దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు, బ్లాక్ షర్ట్ వేసుకొని. ఏం గమనించారు మీరు ఇందులో టోటల్గా? యాక్చువల్లీ ఇప్పుడు నాకున్న నాలెడ్జ్లో ఇప్పటి వరకు నేను ఏదైతే సమాజాన్ని చూస్తున్నానో, ప్రభుత్వమే ఒక నేరం చేసింది. ప్రజలకు అండగా ఉండి వాళ్ళను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే నేరస్తులుగా నిరూపించబడ్డారు పౌర సమాజం వల్ల, మీలాంటి అతి తక్కువ మీడియా ప్రభావం వల్ల. అయితే ఇక్కడ యాక్చువల్లీ ప్రభుత్వం పైన నిజంగానే ఒక చట్టం ప్రకారంగా మనము లా ప్రకారంగా వెళ్తే కలెక్టర్తో సహా మంత్రులు వీళ్ళందరూ కూడా ముద్దాయిలుగా నిలబడే దినం ఇది. వాళ్ళు ఏమనుకున్నారంటే యథావిధిగా పేదలంటే లైట్ తీసుకొని ఒకటేసారి హఠాత్తుగా నిర్మూలించేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, అది ఒకటే దారి అని డిసైడ్ అయిపోయినారు వాళ్ళు. ఒకవేళ నోటీసులు ఇచ్చిన ఒక ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తే అక్కడ కొన్ని ఉద్యమ సంఘాలు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పరిణతి చెందిన వాళ్ళు. అయితే వాళ్ళను మళ్ళా మనకు హైదరాబాద్లో కూడా ఆ విషయం తెలిస్తే ఇక్కడ కూడా చైతన్యవంతులు ఉన్నారు కాబట్టి ఎట్లాగో అది హాల్ట్కి వస్తుంది అని గ్రహించి రాత్రికి రాత్రే బుల్డోజర్లు తీసుకుపోయి టకా తీసి ఫస్ట్ బయట పారేసిండ్రు. అంతే. తర్వాత ఏదైతే అదే కోర్టుకు పోయినా కూడా కోర్టులో నడుస్తూనే ఉంటది. అంటే ఇంత ఊహించలేదు వాళ్ళు, ఊహించలే. అంటే ఇది ఒక నేర ప్రక్రియనే. అయితే చాలా దురదృష్టకరం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఇట్లాంటి నేరానికి పాటుపడడం అనేది చాలా ఘోరమైన అంశము. తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడుతుండ్రో ఆ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో 3 మంత్రులు ఒకరికి మించి ఒకరు ఏం పర్ఫార్మెన్స్ చేసిందంటే, అసలు పేదల పక్షాన నిలబడే ఓపీడీఆర్, తర్వాత గ్రామీణ పేదల సంఘం, వీళ్ళను ఒక విలన్లుగా ప్రూవ్ చేస్తూ మీ ప్రజల వల్ల మేము వచ్చినాం, మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనే మాటలు మాట్లాడుతూ ఏ రకమైన నటన చేసినరో అదంతా మనం చూస్తున్నాం. అయితే ఆ నటన చూసే వీళ్ళకి అందరూ ఓట్లేసుడు, బోల్తాపడుడు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మళ్ళీ రుజువు చేసుకున్నారు వీళ్ళు. ఒకవేళ మీ ఛానల్ కానీ మీ టీం కానీ ఆ ఖమ్మం వెలుగుమట్లకి వెళ్ళి ఉండి ఆ విజువల్స్ తీసి ఉండకుండా ఉంటే మా వరకు కూడా చేరేది కాదు. అవును, మేము కూడా నిజమే అనుకునేటోళ్ళం. మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా ఒక రకంగా మంచిగా జరిగింది, 100%. అయితే అక్కడ వాళ్ళ పొరపాటు ఏమైందంటే, ఇప్పుడు మనం సినిమాలలో చూస్తాం, వాడు పెద్ద విలన్ ఉంటాడు, ఓకే, వానికి ఒక రియల్ ఎస్టేట్ ఒక హోటల్ కట్టాలంటే స్లమ్లను తీసేస్తే ఇది అవుతుందని మనం మొదటి నుంచి సినిమాలు చూస్తున్నాం.
వాళ్ళ కింద గుండగాన్లు ఉంటారు. ఒక నేరస్తుడు ఎప్పుడు కూడా తుపాకీలు బలంతోనే పోతాడాడు. ఇక్కడ ఏమైపోయింది, పోలీసులను అట్లా మార్చుకుంటుంది ప్రభుత్వం అని రుజువైంది. మీరు ఒక జర్నలిస్టు, మీ ప్రయాణం మీరు వెళ్తున్నారు, ఇప్పుడు రేపు ఇంకో కాడికి వెళ్తారు, అవును, ఇప్పుడు ఇంకో కాడికి వెళ్తారు, పని పెట్టుకొని మిమ్మల్ని ఎందుకు ఆపినరు అంటే ప్రభుత్వం చొరవతోనే కదా. పోలీసులకు ఏమైనా కల వచ్చిందా నువ్వు వచ్చేది? అవును. కాబట్టి పోలీసులు వచ్చి ఆ పట్టుకునుడు అనగానే ఆడ గుండాగిరి కనబడ్డది నాకు. ప్రభుత్వం ప్రజల కోసం పేదల కోసం అనేది బూటకం అనిపించింది. ఒక జర్నలిస్ట్ స్వేచ్ఛను, ప్రజల పక్షాన వెళ్ళే జర్నలిస్ట్ని నేను చూసిన విజువల్స్ ఇట్లా గుంజుడేంది అది. నేను ఒకటి అంటున్నా సీరియస్గా మీ మాధ్యమం ద్వారా, మొన్న నిరుద్యోగులకు కూడా అమ్మాయిలను ఇట్లా ఈడ్చుకొని పోతుండ్రు, మిమ్మల్ని ఇట్లా గుంజుకపోతుండ్రు. ఆ గుంజేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అని నాకు తెలుసు. ఒక నిస్సహాయ స్థితిలాగా అనిపిస్తుంది. నలుగురు కలిసి ఓన్ని గుంజుడు సేమ్ సినిమాలలో లెక్క లేదా? ఒక గుండాగానికి 10 మంది ఉంటారు, 100 మంది ఉంటారు, హీరో ఒకడే ఉంటాడు. అర్థమవుతుందా? ఎవరైతే గుంజబడుతున్నారో వాళ్ళు నా దృష్టిలో హీరోలు. అదే గనక అంగబలం ఉండి గట్టిగా ఉండి లాగి తంతే ఎట్లుంటది? కానీ మళ్ళా చట్టంలో ఏమంటారు, పోలీస్ అధికారి మీద చేయి చేసుకున్నారని మళ్ళా లోపలేస్తారు. అవతల డ్రెస్ ఉంది కదా. కానీ ఆ టైంలో ఎట్లా కోపం వస్తుంది? లాగి తన బుద్ధి కాదా? మేము మంచి కోసం పోతే నువ్వెవడరా ఆపని కానీ అనిపించదా? ఇట్లాంటి ఎమోషన్స్తోని గేమ్ ప్లే చేసి మళ్ళా మనన్నే ఇరుకులాటలా పెట్టి మనన్నే కేసు బుక్ చేసే వ్యవహారం ఉన్నది ఇది. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఓపెన్గా మాట్లాడుతున్నా అంటే, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు పొరపాటు జరిగింది, రుజువు కూడా అయిపోయింది, క్షమాపణ చెప్పాలి. అది చెప్పకుండా అక్కడున్న ఓపీడీఆర్ని, గ్రామీణ పేదల సంఘాన్ని కొంతమంది వసూళ్లు చేస్తున్నారని బద్నాం చేస్తున్నారు. ఆ సంఘాల గురించి మీకు తెలుసా అసలేమన్నా? వాళ్ళు ఎన్నడో పరిణతి చెందిన సంఘాలు అవి. ఇప్పుడు లొంగుబాటు నెక్సలిజం అని వస్తున్నారు. వాళ్ళు కమ్యూనిస్టులు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, తర్మిల్ నాగిరెడ్డి లాంటి వాళ్ళు అప్పుడే చైతన్యం చెంది మన దేశం ఒక రాజ్యాంగం ప్రకారంగా ఒక డెమోక్రటిక్ రైట్స్ని ఎట్లా కాపాడుకోవాలని వాళ్ళు ఒక సంఘం పెట్టుకున్నారు. అది ఏదో తుపాకీల సంఘం ఏం కాదు, అది ప్రజలల్లో ఉండి పనిచేసే సంఘం. అంత గొప్ప సంఘం మీద, ఇంతమంది పేదల పక్షాన నిలబడ్డోళ్ళ మీద మీరు కూర్చొని ఒక అధికారిక ప్రెస్ మీట్ లో బురద చల్లుతున్నారు. ముఠా నాయకులు అని మాట్లాడుతున్నారు. ముఠా నాయకుడే ముఠా నాయకులు అంటున్నారు. అయితే కరెక్ట్ అది. ఇప్పుడు చూడు, అసలు ముఠా నాయకులు ఎవరు? మీరే. అంటే వేరే మాటే లేదు. ఒకవేళ మీరు ముఠా నాయకులు కానప్పుడు మీరు కూలగొట్టిందే కరెక్ట్ అయితే మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు? అవును, ఇచ్చే అవసరం ఏంది? అయితే ఒక మినిస్టర్ అంటుండ అక్కడ, కొంతమందిని తొలగించడానికి, కొన్ని అక్రమ నిర్మాణాలను తీయడానికి మొత్తం కూలగొట్టినాం అంటుండు. ప్రపంచంలో ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉన్నది, ఒక 4 ఇండ్లు అక్రమంగా ఉంటాయి. అయితే నువ్వు సిటీ కూలగొట్టేస్తావా? హిమాయత్ సాగర్ కాడ ఉన్న నీ ఇల్లు కూడా కూలగొడతావా? వేరేవాడు ఏదో చేసేస్తే? అసలు నీ అక్రమాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇది ఎంత ఘోరంగా ఉంది. మీరు తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ఇంకా బోల్తా మాటలు, ఇంకా దాన్ని కవరేజ్ ఇచ్చి మీరు ఇంకా మీ దుర్మార్గాన్ని వ్యక్తపరచకండి. మీరు హుందాగా ఇప్పటికి అయిపోయిందని నిజంగానే మీరు గ్రహిస్తే, మీరు అన్న మాటలు పేదల పక్షాన మీ ప్రభుత్వమే ఉంటే, ముగ్గురు మినిస్టర్లు ఏదైతే కూర్చున్నారో క్షమాపణలు చెప్పండి, మా వైపు నుంచి తప్పైపోయింది, మేము పేదల పక్షాన ఉండేటోళ్ళము అని మీరు హంబుల్గా ఒప్పుకోండి. ఒప్పుకున్న తర్వాత అక్కడ ఎన్ని ఇండ్లు కూలగొట్టినరో అన్ని ఇండ్లు కట్టి ఉండ్రి. 300 ఎట్లా? 300లో మళ్ళీ వీళ్ళ మనుషులకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎంటర్ అయినారట. దాని అర్థం ఏంటంటే వీళ్ళకి కొంత భూమి కావాలేమో, కొంత భూమి వాళ్ళకి కట్టిస్తారేమో, మిగతాది వీళ్ళకి కావాలి. వీళ్ళకి భూమి కావాలనే వాళ్ళని కూలగొట్టిరు. ఆల్రెడీ 62లో 30 లేపేసిరు. ఆల్రెడీ పట్టాలు అయిపోయినాయి కూడా, పాస్బుక్లు వచ్చేసినాయి కూడా. ఎగ్జాక్ట్లీ. తర్వాత కలెక్టర్ గారు ఏమంటుండు, అక్కడ నాలాంటి లేమ్యాన్కి కూడా మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్లో డైరెక్ట్గా ఉంది. అక్కడ 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్ అని రాసి ఉంది. ఒక కలెక్టర్ అయ్యి ఉండి నువ్వు వీళ్ళ మాటలలో వచ్చి నువ్వు ఎట్లా మభ్య పెడతావు? నువ్వు 30 ఎకరాల 7 గుంటలు అంటున్నావు, నువ్వు 32 ఎకరాల 7 గుంటలు అంటున్నావు. మిగతా 30 నువ్వు భూదాన్ అనడానికి నీకు ఏం ఆటంకం వస్తుంది? నీ రికార్డ్సే కదా, నీ రెవెన్యూలోనే ఉన్నది కదా.
నువ్వు ఒక మెజిస్ట్రేట్ హోదాలు ఉన్నోనివి నువ్వు తప్పుడు ఎట్లా చేస్తావు? తర్వాత సిసిఎల్ఏకి అధికారాలు పోయినాయి కాబట్టి సిసిఎల్ఏ నుంచి ఆర్డర్ వస్తే మేము అమలు చేసినామని నువ్వు అంటున్నావు. సిసిఎల్ఏకి ఎవడి ఆర్డర్ ఇమ్మన్నాడు? ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లుంటది కాదా? రెవెన్యూ మంత్రి ఎట్లా చెప్తే అట్లుంటది ఉంటది. అయితే మీరేమనుకున్నారంటే ఇది బయటికి రాదు, ఏదో ఖమ్మంలో పేదోళ్ళది ఒక స్లమ్ ఏరియా వాళ్ళకి ఇంత ఉంటుందా అనుకున్నారు మీరు. కానీ సమాజంలో అక్కడ ఉన్న ఆ సంఘాలు ఏవైతే వాళ్ళని వసూలు కావాలని అంటున్నారు. వసూలు మీరు చేసేది ఏంది? నిలువు దోపిడి, భూములు మింగేస్తున్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ తెచ్చిన చట్టమే కదా 1970 1 of 70 చట్టంలో ట్రైబ్స్ చేతిలోనే భూములు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో నాన్ ట్రైబ్స్ చేతిలో గతంలో 1960కి ముందు చేతులైన భూమి ఉన్నా వాళ్ళు అమ్మాలంటే మళ్ళీ ట్రైబ్స్కే అమ్మాలి. నాన్ ట్రైబ్కి అమ్మడానికి వీల్లేదు. తుమ్మల నాగేశ్వరరావు ఫ్యామిలీ మీద 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఎట్లా పోతాయి? దీని మీద పడాలి. ఇప్పుడు మీరు తుమ్మల నాగేశ్వరరావు పేరు మీద 35 ఎకరాల 13 గుంటల భూమి ఉంది నాగులపల్లి అన్న విలేజ్ లో. ఎగ్జాక్ట్లీ 35 ఎకరాలు ఇంటూ 10,000 పర్ ఇయర్ రైతు బంధు 3,50,000 తీసుకుంటున్నాడు. అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు మా రఘు చెప్పినట్టు అది నిజం కాకుంటే నువ్వు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి వచ్చి చెప్పు, నువ్వు డాక్యుమెంట్స్ తోని నువ్వు చెప్పు. ఇప్పుడు ముగ్గురు వచ్చి చెప్పినారు కదా, నేను రైతు బంధు వస్తున్న గ్రామ లిస్ట్ తీసుకొచ్చి చూపించాను. మీరు 3,50,000 పర్ ఇయర్ ఆయన అకౌంట్ లో పడుతున్నాయి. దీనికి ఆన్సర్ ఇవ్వకుంటే 100% నువ్వు దొంగ అని సాబిత్ అయినట్టే. అయితే ఇది మితిమీరిపోయింది. ఇవాళ మేము వచ్చి డైరెక్ట్గా ఎందుకు అనాల్సి వస్తుందంటే మీరు చేసిన తప్పు కాకుండా ప్రజల కోసం పాటుపడే వాళ్ళ మీద బురద జల్లుతున్నారు. ఇది మరీ దుర్మార్గం. తర్వాత చదువుకున్న కలెక్టర్ ఒక జీతగాని లెక్క, ఒక పెంపుడు గుండగాని లెక్క వ్యవహరించద్దు. నీకు గనక ఏమైనా ప్రెజర్ ఉంటే రాజీనామా చేసి వెళ్ళిపోను, అంతే. ఏం లాభం చెప్పు? నువ్వు వీళ్ళ గురించి నువ్వు ఒక అప్రతిష్ట పాలవుతున్నావు. నువ్వు ఏమని చెప్పి ఐఏఎస్ పాస్ అయినావు? పేదల కోసం పబ్లిక్ సర్వీస్ అని వచ్చినావు. నువ్వు ఎవరికి సర్వీస్ చేస్తున్నావు? వీళ్ళకా నువ్వు చేసే సర్వీసు? కాబట్టి ఏంటంటే ఇక్కడ బ్యూరోక్రసీ ఫెయిల్ అయిపోతుంది. పోలీసు దారుణంగా ఉన్నారు. పోలీసులకు నేను చెప్తున్నా, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు రాజకీయం కూడా చేతనైతే లేదు. నేననేది ఈ ధర్నాలు చేసేటోళ్ళు కానీ కవరేజ్ చేసేటోళ్ళు కానీ వాళ్ళ పాలన వాళ్ళని వదిలేయండి, వాళ్ళు పోతారు, చేసుకుంటారు, వస్తారు. మీరు పకడ్బందీతో ఏదో గుంజి చేసి అది ఇంకా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు ఆ రోజు ఈయన పోయినప్పుడు మీరు పట్టుకోకుండా ఉంటే మా వరకు కూడా రాకపోవు. ఇప్పుడు నేనెందుకు బాగా బిగబట్టి చూసినా అంటే, అరే ఒక జర్నలిస్టు ఒక కసితోని పోయి అంత దూరం పోయినప్పుడు అరే ఈయనకేమన్నా అవుతుందా ఏంది పోలీసులు అని చెప్పి నేను ఒకటేసారి మరి బయలుదేరాల్సి వస్తుందా అనే దాంట్లో ఉన్నా. కానీ మీకు సాయంత్రం దాకా వదిలేస్తారు మాకు తెలుసు. నువ్వు వదిలేయకుండా ఉండుంటే తెలంగాణ మొత్తం కదిలేదు. మరి అంటే మీ వ్యవహారం వల్ల మీరు ప్రభుత్వానికి ఏదో ఒక బాడీగార్డ్ల లాగా బిహేవ్ చేస్తున్నారు, కానీ ప్రజల కోసం మీరు ఏడా చేస్తున్నారు? ఇప్పుడు ఎంతో మంది కంప్లైంట్లు ఉన్నా కూడా ఒక లీడర్ ఫోన్ చేస్తేనే ఎఫ్ఐఆర్లు బుక్ అవుతున్నాయి తప్పితే మీ డ్యూటీ మీరు చేస్తున్నారా? చేస్తలేరు. కాబట్టి ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ లో తప్పు ఎవరిది, అసలు ఏం జరిగింది? ఇప్పుడు మీరు కూడా నా దగ్గర నుంచి డేటా తీసుకొని రాహుల్ గాంధీకి నేను పంపిస్తున్నాను అన్నారు. నేను మీకు అన్ని హైకోర్టు వచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ పంపిన. అసలు ఏం జరిగింది ఈ దాంట్లో? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరో ఒక ఎంపీ వెళ్తుంటే అడిగిండట, ఏంది ఇది ఇంత ఘోరంగా ఎట్లా చేస్తారు మీరు అంటే, అది అధికారులు చేసింది అని ఆయన ఏదో తప్పించుకునే ప్రయత్నం చేసిందట. దాడి జరిగినప్పుడు 700 ఇండ్ల మీద పాశం యాదగిరి గారు ఇంకా ఓపీడీఆర్కి సంబంధించిన వాళ్ళు వెంటనే పొంగులేటి దగ్గరికి పోయారు. అది ఎట్లా జరుగుతుంది ఆయనకేం తెలియనట్టు, అంత డ్రామా, యాక్షన్ స్టార్ కదా మనోడు. సో కలెక్టర్కి ఫోన్ చేసి ఎవరు కూలగొట్టమన్నారు నేను కలెక్టర్ని అడగడం ఆయన. ఇప్పుడు అంతా బయటపడుతున్నారు, దొంగ పొంగులేటి కూడా దొంగనే అర్థమవుతున్నారు. అంటే ఈ నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన తుమ్మల పోయి దుబాయ్లో పడ్డాడు, ఆయన లైన్లో ఆయన ఉన్నాడు. రేవంత్ రెడ్డి నాకు సంబంధం లేదంటాడు, కానీ వేల మంది పోలీసు బలగాలు పోతాయి. తర్వాత మేము కనుక్కున్న తెలిసింది ఏంటంటే దీని వెనకాల మళ్ళీ టీడీపీ లైన్ ఒకటి ఉన్నది. ఎవరు మొన్న రాజ్యసభ వచ్చిన వేం నరేందర్ రెడ్డి, హోమ్ డిపార్ట్మెంట్ వస్తే ఆయన చేతిలోంచి నడుస్తుంది. ట్రాన్స్ఫర్లు అది ఇదంతా రేవంత్ రెడ్డి కింద హోంశాఖ ఉన్న దాన్ని ఆయన చేత నడిపిస్తున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంత పెద్ద లింక్ ఉన్నది. ఈ టోటల్ ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? ఇప్పుడు ఆమె మీనాక్షి నటరాజన్ ఉన్నది, ఆమె హానెస్ట్ అని ఆమెను తీసుకొచ్చి అక్కడ పెట్టిరు. ఈక్వేషన్ ఏం మారింది? ఏం మారలే, ఇంకా వరస్ట్గా ఉన్నది. ఇట్లాంటి డెసిషన్స్ ఎట్లా ఎవరు తీసుకుంటున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? అయితే యాక్చువల్లీ నేను ఆ టాపిక్ వెళ్ళొద్దు అనుకున్నా, కానీ మీరు దాన్ని తెచ్చినారు కాబట్టి
వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో ఆ కూలగొట్టే విజువల్స్, ఒక ఆమె మళ్ళీ ఇంట్లోకి పోవడు, ఒకసారి చూస్తాను పోవడు, అవన్నీ కూడా చాలా టచ్ అయినాయి. టచ్ అయి నాకు ఏమనిపించిందంటే ఈ ఈ విజువల్స్ చాలు మళ్ళీ కాంగ్రెస్ రాకుండా ఉండడానికి. నాకు డౌట్ వచ్చింది, అంటే ఇది కుట్రపూరితంగా ఏమన్నా జరుగుతుందా, వీళ్ళ లబ్ధి కోసం ఏం జరిగినా పర్వాలేదని డిసైడ్ అయినరా అని నాకేదో డౌట్ వచ్చి, అప్పుడు మీరు ఫీల్డ్ మీద ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని సంప్రదించి అక్కడి విజువల్స్ పంపండి నాకు లైవ్, అంటే మీడియాది కాకుండా అనగానే మీరు 10 నిమిషాలలో పంపించేసిండ్రు అన్ని. తర్వాత మీరు దాంతో పాటు ఒక 4 ఆర్డర్ కాపీలు పంపారు. నేనేం చేసిన అంటే ఆ 4 వీడియోలు, ఈ 4 కాపీస్ నేను రాహుల్ గాంధీ గారికి పంపించేసిన ఉన్నమాట. ఎందుకు పంపినా అంటే ఇంత తీవ్రంగా ఉంది సమస్య, మీకు తెలుస్తుందా? తెలుసు మీ పార్టీ కథం అవుతుందని. నేను కాంగ్రెస్ కాకపోయినా కాంగ్రెస్ ఇచ్చిన సోనియా గాంధీ అనే విధేయత నాకు ఉన్నది అనేది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి తెలిసి కూడా నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుంటే రాంగ్ అవుతుంది అని చెప్పి అది ఒకటే నాకు మార్గం అనిపించి, పేదలకు వాళ్ళ ద్వారా ఏమన్నా న్యాయం అవుతుందా అని నా పరిధిలో నాకున్న కాంటాక్ట్తో నేను పంపినప్పుడు నాకు రాహుల్ గాంధీ టీం వాళ్ళకి పంపారా? డైరెక్ట్ ఆయనకే పోతుంది, ఆయన డైరెక్ట్ పిఏ, ఆయన పిఏకే పంపినా నేను. టీమ్ గేమ్ అవన్నీ మాకు తెలియదు, మాకు డైరెక్టర్ తెలుసు ఎవడున్నా. ఇంకా టీంలు చెంచాలు నాకు ఎవరు తెలియదు. టీఆర్ఎస్ లో కూడా నాకు డైరెక్ట్ కేసీఆర్ తెలిసి ఉండే, ఆయన మెయిల్ ఐడి ఆయన దగ్గర ఉండే సంతోష్ ఇక్కడనే తప్పితే ఈ కింద వాళ్ళని నేను ఎన్నడూ లెక్క కూడా చేయలేదు, నాకు వాళ్ళు తెలియదు. అవి నాకు రావు కూడా, అంటే నా వ్యక్తిత్వం అది, అంటే నేనేదో గ్రేట్ అని కాదు, నాకు అదంతా అవసరం లేదు లాబింగ్ గీబింగ్ అట్లా. అయితే నేను పంపగానే ఒక గంట ఆగినాక వాళ్ళ మెసేజ్ వచ్చింది నాకు. ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి గారు ఉన్నారో వాళ్ళకు మేము తెలియపరుస్తాం, మీరు కూడా సంప్రదించండి అని వచ్చింది. వెరీ గుడ్ అని, ఇక వాళ్ళు పంపరో అని నేను ఈమెకు కూడా పంపిన. మీనాక్షి గారు ఎప్పుడు కూడా ఏదైనా తీవ్రంగా ఉంటే ఆమె ఓకే అని పంపుతుంది, అంతే నాకు తెలుసు అది. ఆమె ఓకే అని పంపింది. అయితే ఇప్పుడు నా అంచనా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఎట్లా నడుస్తున్నాయి అనేది నేను దీన్ని బట్టి పసిగట్టిన ఏంటంటే, సెక్రటేరియట్ల మంత్రుల పాలన మొత్తం కూడా కూలగొట్టుడు, భూములు ఎక్కడున్నాయి, పేద గీద ఏం లేదు, పేదల ప్రభుత్వం అనేది బూటకం ఇప్పుడు ఉన్నోళ్ళదైతే. కాంగ్రెస్ బైలాసు వాళ్ళ ఎజెండా అద్భుతం, మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉంటది, కానీ ఫాలో అయ్యేటోళ్ళు దాంట్లో ఉన్నోళ్ళందరూ దానికి విరుద్ధం. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ సీట్ కానీ మున్సిపాలిటీలలో కొన్ని గెలిచినాయి కానీ ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నది పబ్లిక్లో, అయినా వీళ్ళు గెలుస్తుందంటే వేరే ఏం లేదు, వీళ్ళ దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది. మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఏఐసిసి టీం గాంధీ భవన్ బేస్ చేసుకొని వాళ్ళు ఏదైతే కష్టపడుతుండ్రో దానివల్ల కాంగ్రెస్ ఇంతో అంతో కాపాడబడుతుంది. సెక్రటేరియట్ ఆధారంగా ఏదైతే మినిస్టర్లు ఏదైతే వ్యవహారాలు చేస్తుండ్రో అది మొత్తం విరుద్ధంగా డ్యామేజింగ్లోనే ఉన్నది. సీఎం వచ్చేమన్నా మాట్లాడినా కూడా ప్రతి మాట బూమ్రాంగ్ అవుతున్నది, ఆయన తీసుకునే ప్రతి ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అవుతున్నది. అయితే ఆ సీఎం వ్యవహారం మొత్తం కూడా ఆయనది వేరే టీం ఉన్నది, ఏఐసిసి వాళ్ళది వేరే టీం ఉన్నది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఫుల్గా పనిచేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. రాత్రింబవళ్ళు కొందరు సిన్సియర్ వర్కర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళ ఒక్కల మీదనే కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉంటుందనే భరోసా ఉన్నది తప్పితే అది లేకుండా ఉండి వీళ్ళ మీద ఉండుంటే ఈ పార్టీకి కథమైపోవు, పబ్లిక్లోనే రెవల్యూషన్ వచ్చేది అనేది నా అభిప్రాయం. నేను ఏదైతే స్టడీ చేసినో తర్వాత నా అంచనా ఏముందంటే, మీరు ఎన్నటి నుంచో పోతుండ్రు, మాట్లాడుతుండ్రు, వాయిస్ ఇస్తుండ్రు, అన్నీ చేస్తుండ్రు. ఈ మంత్రులు మరే అది జరిగిన మర్నాడే మాది పేదల ప్రభుత్వం ఎట్లా అని ఒక్కడన్నా ఆడికి వచ్చిండా? రాలే. స్పాట్ మీద వచ్చిండ్రా, ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ కాదు, అక్కడ పోయినరా మీరు? బట్టి విక్రమార్క అయితే 15 రోజుల తర్వాత ప్రెస్ మీట్లో వచ్చి కూర్చుండు, అంతవరదా కనబడలే. ఆయన పెళ్లి హడావుడిలో ఉన్నాడు కదా, ఆయన ఎంత ఆర్భాటం, పేద ప్రజలు ఒక్కడు కనబడలేదు దాంట్లో. పేదల ప్రభుత్వం, పేదల దీవెనతో వచ్చిన ప్రభుత్వం, పేదలు ఏడున్నాడు నీ పెళ్లిలా? ఇప్పుడు చూడు, నేను ఒకటి చెప్తాను, మాది హుస్నాబాద్, మాది ఊరు. మా ఇళ్ళల్లో పెళ్ళైనప్పుడు మేకలు కోస్తాం, పెద్ద దావత్ చేస్తాం, దాంట్లో డౌటే లేదు. కానీ ఊర్లో ఒక్కరిని కూడా వదలకుండా, మేము రాజకీయం నాయకులం కాదు, కానీ ఊరు అనే సెంటిమెంట్తో ఎట్లుంటుందంటే
మొత్తం ఊరికే ఆహ్వానం ఉంటుంది. దాంట్లో ధనికుడు పేదోడు ఇట్లేం ఉండదు. మీరైతే వాళ్ళ ఓట్లతో వచ్చిన వాళ్ళు కదా. పేదోనికి నువ్వు దావత్ ఇచ్చినావా? నీ ప్రగతి భవన్లో నువ్వు పైసలున్నోళ్ళ అందరినీ ఇట్లా ఇట్లా అని అసలు నీ పుట్టు పూర్వోత్తరాలు నీ తాతల కాడి నుంచి నువ్వు అట్లనే బతికినావా? ఇవాళ నువ్వు నీ అంగు ఆర్భాటాలు చూపిస్తున్నావు. అదే టైంలో అక్కడ పేదలు ఎవరైతే మీకు ఓట్లు వేసిండ్రో వాళ్ళు ఇల్లు లేకుండా రోడ్ల మీద వచ్చిండ్రు. అంటే దీనికి దానికి బేరీజ్ చేస్తే మీరేడా పేదల మనుషులు? మీరు పేదలను బుక్కెడు బువ్వ మీరు పెట్టలే. ఇప్పుడు ఏఐసిసి రేవంత్ టీం రెండు వేరు వేరు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. అవును, కానీ మరి ఈయన చెప్పిందే నడుస్తుంది కదా మొత్తం వ్యవహారం. యాక్షన్ లోకైనా దిగొచ్చు కదా. అదే ఏఐసిసి టీం అదే కాంగ్రెస్ ఏం జరుగుతుందా ఏంటి అని రివ్యూలు పెట్టొచ్చు కదా. మరి ఆ ప్రయత్నం ఏం జరుగుతలేదు కదా. అక్కడ నాకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పే వరకు వాళ్ళకి తెలియలే. ఖమ్మంది ఎంత దుర్మార్గం ఉందంటే మీడియా మొత్తం మేనేజ్ అయిపోయింది. ఇప్పుడు మీ ఛానల్ ఇచ్చిన కవరేజ్ మిగతా మీడియా ఇస్తే బ్లాస్ట్ అయ్యేది కదా. సెంట్రల్ మీడియా నేషనల్ మీడియాలో వచ్చిందా ఇది? ఇంత ఘోరమైన సంఘటన జరిగింది. ఇంత పెద్ద రాజ్యాంగంలో ఉన్న ఈ దేశంలో ఒక ఊర్లో పేదలను రోడ్డు మీద ఈడ్చేసి భూదాన్ భూములు వాళ్ళ అయ్య భూములు కావవి వాళ్ళ భూములు వాళ్ళకు దానం ఇచ్చిన భూములకి వెళ్ళి వాళ్ళను తీసి ఆడ పడేసినప్పుడు ప్రపంచం కదిలే అంశం అది. మీడియా ద్వారా కవర్ చేసుకున్నారు. అట్లనే వాళ్ళకు భాష రాదు, వీళ్ళు పోకుండా ఆపుతారు. మరి నేను చెప్తేనే ఎందుకు తెలవాలి? వాళ్ళ మొదలే చలించాలి కదా వాళ్ళు. అంటే ఇంత పకడ్బందీతో నడుస్తుంది. కాబట్టి తర్వాత ఏంటంటే 100% దాంట్లో డౌటే లేదు. ఆర్థిక సదుపాయాలు అవి ఇవి కూడా ఉండుంటాయి. ఉన్నా కూడా అంతే కదా. ఇక్కడి నుంచి ఆయన డబ్బులు ఏదో మొత్తాన్ని మొబిలైజేషన్ అనే డౌట్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు నేను అనేది అంటే మీరు బీసీ ఉద్యమం అంటారు, పేదల అదంటారు, అంటారు. కాంగ్రెస్ ని పట్టుకొని వాళ్ళు పుట్టిన కాడి నుంచి కాంగ్రెస్ అనే ఒక్క పెద్ద మనిషి మీకు దొరకలేదా రాజ్యసభకి? వేం నరేందర్ రెడ్డి ఆయన ఫ్రెండ్కే ఇచ్చుకున్నాడు కదా. అన్నీ అట్లనే ఉన్నాయి కదా. ఇప్పుడు చైర్మన్లు కానీ ఎవరు కానీ నీ రియల్ ఎస్టేట్ దందాల నీ ఎంబడి ఉండేటోళ్ళ అందరు ఇప్పుడు పదవిలో కూర్చున్నారు. ఇప్పుడు ఆయన శివధర్ రెడ్డి అయిపోతుందట పదవి కాలం. ఆయనని లా అండ్ ఆర్డర్ సలహాదారుడుగానో దేని కిందనో నియామకం అంట. అది ఫిర్బి అనుకోవచ్చు. ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసరు పోలీస్ ఆయన సేవలను గుర్తించి ఆడ పెడుతున్నామని అనొచ్చు. కానీ వేరేటోళ్ళు ఉన్నారు కదా, మన ఫహీం ఖురేషి గీం ఖురేషి వీళ్ళన్నాడన్న రాజకీయంలో చూసినావాను. ఇప్పుడే తెర మీదకి వచ్చిర్రు. ఇంకా నయం ఫహీం ఖురేషిని కూడా రాజ్యసభకు పంపుతారని నిన్న నేను. ఎందుకు చేయడు? పెద్దల సభ అంటే రాజ్యసభ అంటే కొద్దిగా ఆలోచనలు ఉండి ఒక సీనియర్ మనిషికి ఇచ్చుడు. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి పెద్దల సభకు చిన్న పురాణాలు ఉన్నారు ఆడ. ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? అంటే అసలు ఇది క్రెడిట్ అని కూడా మేము అనట్లేదు, ఏది వెలుగు మాట్లేదు. ఎందుకంటే చేయాల్సింది ఇంకా 70-80% చాలా హాస్యాస్పదం. అదే కదా అసలు ఆ క్రెడిట్ అనే మాట మాట్లాడిన వాళ్ళకి, వేదికలు పంచుకొని మంత్రుల దగ్గర మాట్లాడుతున్న వాళ్ళకి, దీక్షల పేరుతో చేస్తున్న వాళ్ళకి అందరినీ మనం క్వశ్చన్ చేయాల్సింది. ఏం లేదు. నాకు అనిపించేది ఏంటంటే అది ఎప్పుడు విజయం తెలుసా? 62 ఎకరాల 7 గుంటల భూమి డిమార్కేషన్ చేసి దాన్ని హద్దులు పెట్టేసి ఆ మొత్తం భూమి పేదలకు పంచినాడే అది విజయం. అంతే. తర్వాత ఇప్పుడు ఒకనికి దాంట్లో 100 గజాలు ఉంటుంది, 150 గజాలు ఉంటుంది. నువ్వు 75-70 గజాలని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఏ ప్రతిపాదికన మీద నువ్వు 70 అని డిసైడ్ చేసినావు? తర్వాత వాడు కట్టుకున్న ఇల్లు ఉంటది, వాడికి జరిగిన నష్టం ఎంత కూలగొడితే నువ్వు, మరి ఆ నష్టాన్ని నువ్వు 5 లక్షలతో ఎట్లా భర్తీ చేస్తావు? ఇంకో విషయము, వీళ్ళు దేంతో చేస్తున్నారు? ప్రభుత్వ పైసలు ఇస్తున్నారు, మన పైసలు ఇస్తున్నారు. కూలగొట్టిన పైసలు ఇవ్వాలంటున్నాను నేను. అవును. లేకుంటే వాళ్ళని సస్పెండ్ చేయి, మీరు రాజీనామా చేయి, నువ్వు సస్పెండ్ చేయి, మీకున్న ఆస్తులతోని మీరు కట్టియండి. అవును. మా పైసలతో మళ్ళీ మీకు ఇస్తారా? మీరు పోయేది ఏమున్నది? అంటే ప్రజా సొమ్ముతోనే ఇస్తున్నారు మీరు. అవును. ఇది పబ్లిక్ ఈ లెవెల్లో వేస్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, ఏమన్నా చేసుకుంటారు, అయిపోయేది కదా. అవును. గవర్నమెంట్ నుంచి ₹1 కూడా ఖర్చు అయ్యే అవకాశమే లేదు కదా. లేదు. అంటే గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది ఇక్కడ. అవును. ఇప్పుడు గవర్నమెంట్ ఒక భూదాన్ అనే ప్రైవేట్ ఫర్మ్ది ఒక బోర్డుది గవర్నమెంట్ వచ్చి ఎంకరేజ్ చేస్తుంది ఏంటన్నా. ఇప్పుడు ఎంత బదనామైంది దీంట్లో టోటల్ పార్టీ, టోటల్ వాళ్ళు దాన్ని రికవర్ చేయలేరు, ఆ బద్నాంని వాపస్ తేలేరు. అది ఎప్పుడయ్యేదంటే అట్లీస్ట్
మా పొరపాటు వల్ల ఇది అయింది, ఒప్పుకొని మమ్మల్ని క్షమించండి అని చెప్పలు కొట్టుకొని లేకుంటే ముక్కు నేలకు రాసి ఇట్లా అంటే అరే ఫిర్బి దొంగలే అనే ఉంటది కానీ సరే చేసిండ్రు ఇప్పుడు కట్టిస్తారట అనేది వచ్చేది. ఈడ కూర్చొని కొంతమంది ఇట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళని తొలగించడానికి మిమ్మల్ని జరిపినామని ఇదంతా బూటకప్ ఏదైతే కథ అల్లినరో అది దుర్మార్గం. తర్వాత నేను చూసిన ఉద్యమాలు దానికి మద్దతు పలికేటోళ్ళు వివిధ రంగాల నుంచి వివిధ రకాల పార్టీలు కానీ ఉద్యమకారులు కానీ ఎవరైనా ఇవ్వచ్చు, కలిసికట్టుగా అవన్నీ ఏం అవసరం లేదు. ఎవరిని ఐడియాలజీ వానితోని పోవచ్చు. ఐడియాలజీని కిల్ చేసుకుంటూ మనం ఒక దానికోసం పాటుపడద్దనే మెసేజ్ కూడా నేను ఇవ్వదలుచుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా, నాకు ఒక భావజాలం నాకు నచ్చది, ఒక కాజు కోసం నచ్చని భావజాలాన్ని నేను అది బూటకప్పు. కేసీఆర్ కూడా బొంత పురుగునైనా నేను కౌగిలించుకుంటా తెలంగాణ ఉద్యమానికి వచ్చేటోడు అన్నాడు కదా, అది బోకస్. కొంతమంది ఉద్యమంలో ఎట్లా చేసింది తెలుసా, తెలంగాణలో ఆంధ్రోళ్ళ దగ్గర పైసలు తీసుకొని తెలంగాణ ఉద్యమం చేసిండ్రు. అది 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 ఏ రకంగా పోతుంది? అది లాస్ట్కి ఏదో దాంట్లో జిమ్మికుంటేనే పోతుంది. నువ్వు ఎవరినైతే శత్రువు అనుకుంటావో, ఎవరి మీద అయితే నువ్వు నిరంతరంగా పోరాటం చేయాలనుకుంటావో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు రాజీ కావద్దు, దానివల్ల నష్టం చేకూరుతుంది అనేది నేను ఒక ఇన్ఫర్మేషన్ ఉద్యమకారులకు ఇవ్వదలుచుకున్నా. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ డ్యామేజ్ అయిపోయింది, ఇప్పుడు పబ్లిక్ ఏం డిమాండ్ ఇప్పుడు ఓపీడీఆర్ వాళ్ళు వీళ్ళు వీళ్ళ లెక్క వదలరు. ఇప్పుడు కూర్చొని అయిపోయిందో మేము మా వల్ల వచ్చింది అనేది అక్కడ బాధితులు చెప్పాలి, మనం నోరుతో చెప్పుకునే అవసరం లేదు. ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చిన అది నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది. వాళ్ళకు జరిగిన విధ్వంసంలా వాళ్ళకి జరిగిన బాధల మనం ఈ రాజ్యాంగం ప్రకారంగా ఈ డెమోక్రటిక్ కంట్రీలో వాయిస్ ఇవ్వగలిగినాం అంతే తప్పితే వాళ్ళను మనం ఏం చేసినామని అది అయిపోయింది అనేది ఏం లేదు, ఇంకేం కాలే. ఇప్పుడు ఆ నేరస్తులను ఎంక్వైరీ చేయాలి, ఎందుకు కూలగొట్టినరో అనే దాని మీద మొత్తం క్లియర్ కట్గా రావాలి, వచ్చేదాకా వదలొద్దు. తర్వాత మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఏదో అయిపోయిందని వాళ్ళంటే నేనైతే అనుకుంటలేను మీరు అయిపోయింది అనుకుంటాను అని. నేను అనుకుంటున్నా ఇప్పుడు మొదలైంది అనుకుంటాను మీరు. అది వట్టే ఉపోద్ఘాతం ఉండే ఇంట్రడక్షన్, అందరు ప్రజలకు తెలిసింది. ఆడ 62 ఎకరాల 7 గుంటల భూమిలా పేదలకే ఇయ్యాలి, స్కూళ్ళు గిల్లు ఇవన్నీ వద్దు. నీ ప్రభుత్వం భూమి లేదా, ప్రభుత్వం భూమిలో నువ్వు గట్టు ఏమన్నా చెయ్యి, పేదలకు కావాల్సిన భూమిలో పేదలకే ఇయ్యాలి. తర్వాత నాకు ఒక అనుమానం ఏమొస్తుందంటే అసలు ఆ భూదాన్ భూములు ఇక్కడనే ఇంత గోల్మాల్ తెలిసినాయి మొత్తం రాష్ట్రంలో. అట్లీస్ట్ మనం తెలంగాణకు పరిమితం కాబట్టి తెలంగాణలో ఎన్ని భూదాన్ భూములు ఉన్నాయి, ఏడేడు ఉన్నాయి, ఏమేమి జరిగినాయి అనేది కూడా ఒక ఉద్యమ సంఘం లాంటిది తయారై ఆచార్య వినోబా భావే ఈ భూదాన్ భూముల ఉద్యమం ఎట్లా మొదలు పెట్టిండో దాన్ని కొనసాగింపుగా పార్ట్ 2 సీక్వెల్ లాగా ఇంకొక సంఘం తయారై భూదాన్ భూముల రక్షణ సమితియో సైన్యమో తయారై తెలంగాణలో ఉన్న భూదాన్ భూములన్నిటినీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత ఈ కలెక్టర్ కానీ ఈ మినిస్టర్లు కానీ ఏవేవైతే మాట్లాడినరో అసలు ఏమున్నది అక్కడ అనేది ప్రభుత్వమే తేల్చాలి. అండ్ ఇంకొకటి, నిన్న ముఖ్యమంత్రి మెడికవర్ అని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఈవెంట్కి పోయిండు. అక్కడికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ ఇట్లా చేస్తున్నాయి అట్లా చేస్తున్నాయి, మీ డాక్టర్లు కూడా ఓన్లీ కార్పొరేట్ దీని వైపు వెళ్లకుండా పేదలకు వైద్యం అందించాలి, ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఇదే మెడికవర్ ఆసుపత్రి వరంగల్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఆయన అటెండ్ అయి పెద్ద ఫ్లెక్సీలు వేయించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళాలి, లేదంటే గవర్నమెంట్ వైద్య సహాయానికి సంబంధించిన ఒక ఈవెంట్లో ఒక ప్రోగ్రాంలో పాల్గొనాలి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి మెసేజ్ ఇవ్వడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది చూసి కొంతమంది అగ్రశ్రేణి మేధావులు ఇంటలెక్చువల్స్ ఏమంటున్నారంటే ఈ వ్యవహారం చూసి ముఖ్యమంత్రికి సర్కమ్స్టాన్షియల్ చీఫ్ మినిస్టర్ అంటున్నారు, ఆయనకు బిరుదు. అంటే పరిణతి లేకుండా ఏదో ఫ్లూక్లు అయినందుకు ఇట్లాంటివి చేస్తున్నారు అంటున్నారు. నిన్ననే ఒక ఆయన మాట్లాడిండు, అది ఎందుకు అంటున్నారు అంతే, దాని రీజను ప్రభుత్వం ద్వారా ఒక వైద్య హాస్పిటల్లో లేకుంటే ఏదన్నా ఒక మిషన్ లాంటిది ఒకటి తయారు చేసి దానికి శంకుస్థాపన చేసి పేద ప్రజలకు మేము ఇది ఇస్తున్నామని గర్వంగా దాంట్లో అయినా బిజీ ఉండాలి. కానీ ఒక ప్రైవేట్ వాళ్ళకు వత్తాసు పలుకుతూ అంటున్నా కదా, సెక్రటేరియట్ పరంగా లాభాలు ఏంది మనకి ఎంత అనే దాంట్లోనే ఇది కూడా చెందుతుంది. అయితే ఈ మెడికోర్ అనే దానికి ప్రమోట్ చేయడం అనేది
అది మూర్ఘత్వమే. ముఖ్యమంత్రి ప్రమోట్ చేయడం ఏంది? అవసరం లేదు. మరి వాడు చేసుకుంటాడు మరి కదా. అన్ని హాస్పిటల్లకు చేస్తావా? ఇప్పుడు రేపు ఇంకోటిని పంపుతా నేనే, ఒక హాస్పిటల్ పెట్టిస్తా, చలో నువ్వు పోయి ఇనాగ్రేషన్ చేస్తావా అంటే నీకు నచ్చినోనికి చేస్తావు, నచ్చినోనికి చేయవు, నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నది. తర్వాత అందరు నచ్చడం కూడా కాదు, వాటాలే అందులో అంటున్నారు కదా, డౌట్ ఏం పార్ట్నర్షిప్ ఉన్నది, ఫ్యామిలీకి సంబంధించింది అంటున్నారు. అది పబ్లిక్ హుషారైపోయినరు. ఇప్పుడు అందరు పసిగడుతుర్రు. ఇప్పుడు ఇన్నిన్ని ఫ్రాంచైజీలకు ఎందుకు పోతున్నావు? ఒక దానికి పోయినా ఓకే, ఇప్పుడు ప్రతి దానికి నువ్వు పోయి ప్రమోట్ చేస్తున్నావు. ఇప్పుడు యశోద ఇంకో బ్రాంచ్ పెడుతుంది, పోతావా? యాంటీ కాబట్టి దానికి వేరే వాళ్ళు పోతారు, దానికి కేసీఆర్ పోతాడు. అట్లా అయితే నేను అనేది 10 ఏళ్ళు ఆయన యశోద చుట్టూ తిరిగిండు, ఇప్పుడు ఈయన మెడికవర్ చుట్టూ తిరిగిండు. నాకు ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టిండు, కేసీఆర్ కి సోమాజిగూడ యశోదలో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అట ఇప్పుడు మెడికవర్లకి పోయినట. ఓ ఆ డాక్టర్ ఎంత హుషారున్నాడు, ఆ డాక్టర్ హుషారున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మెసేజ్ పెడుతుంది మొత్తం ఆల్మోస్ట్ యశోదలో ఉన్న కొంతమంది డాక్టర్స్ అంతా అటు షిఫ్ట్ అవుతున్నారట ఇప్పుడు. అంతే కదా, మీరు గమనించండి. కాంగ్రెస్ ఎప్పుడైతే పవర్ లోకి వచ్చిందో ఈ హాస్పిటల్ యాక్టివ్ అయింది, చాలా యాక్టివ్ అయింది. 26-25 బ్రాంచ్లు దేశవ్యాప్తంగా పెట్టారు. ఇక్కడ బేగంపేట్ ఫ్లైఓవర్ కింద చిన్న హాస్పిటల్ ఉంటుండే, అట్లాంటివి క్లోజ్ చేసి పడేసారు. ఎందుకంటే ఇక వాళ్ళ టార్గెట్ చిన్నవి కాదు, ఇక 7 స్టార్ హోటల్ టైప్ హాస్పిటల్స్ వాళ్ళ టార్గెట్. అయితే ప్రజలు ఇది పసిగట్టాలి, గమనించాలి. నేను అనేది ఏంటంటే పేద ప్రజలకు వైద్యం మనం పోయి ఉస్మానియా కానీ ఎక్కడన్నా ఎంత ఘోరంగా ఉన్నది పరిస్థితి. అయితే అక్కడ ఏదైతే ఒక 5 స్టార్ హోటల్ లెవెల్లో ఏదైతే అంత డబ్బులు పెట్టి ఒక రేంజ్లో తయారు చేస్తున్నారో అట్లాంటి అట్లాంటి స్కూల్స్, హాస్పిటల్స్ ప్రభుత్వం చేపట్టి దానికి ముఖ్యమంత్రి పోతే ఇవాళ నేను సపోర్ట్లు కొట్టేటోని. అదే కదా, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ స్కూళ్లకు కొద్దిగా ఖర్చులు పెట్టి ఒక మంచి చేస్తే ప్రైవేట్ బంద్ అయ్యి ఆయన స్కూళ్ళు నడిచినాయి. ఇది చరిత్ర చెప్పుకుంటున్నాం. ఆయన ఇంకొక రాష్ట్రంలో అధికారానికి కారణమైంది, పంజాబ్ లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ కూడా పోయి ఆడ చూసి వచ్చిండు. అయితే నేను అనేది మన తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఈ టైప్ ఆఫ్ దానికి రావాలి. కానీ మీరు ప్రైవేటు విచ్చలవిడిగా అంటే మీకు నాలెడ్జ్ లేకనా, లేకుంటే మీరు బరి తెగించిండ్రా, ఏదైతే ఏమన్నది ఇదే అనుకుంటానరా? అంటే వీళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఏంటంటే లాస్ట్ 1 year 1.5 year ఎలక్షన్లు, డబ్బులు, ఇప్పుడు సంపాదించిందంతా ఆ రోజు ఖర్చు పెడితే అయిపోతుంది. మరి అట్లాంటి కేసీఆర్ దగ్గర ఎంత డబ్బు ఉండే అనుకుంటలేదు, మొత్తం దేశానికే ఫండింగ్ చేసి ఆయన అకౌంట్ లో అఫీషియల్ 1500 కోట్లు ఉన్నాయి. కానీ అవి డబ్బే ముఖ్యం కాదు కదా, అది వాళ్ళ మూర్ఘత్వం. ఇప్పుడు సేమ్ ఇప్పుడు వెలుగుమట్లాల మా విజయం మేం చేయబట్టి ఎట్లా అంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీం కూడా మేం చేయబట్టి కాంగ్రెస్ వచ్చింది, మేం చేయబట్టి కాంగ్రెస్ వచ్చిందని, అది ఒట్టి భ్రమ. నేనే సాక్షి, నేను చెప్తున్నా కదా. సివిల్ సొసైటీ ఒకటి, ఏఐసిసి మొత్తం ఈడ దిగి ఒక పద్ధతిగా పనిచేసే దాంట్లో ఈయన ఒర్రుడు గిర్రుడు అది పబ్లిక్ ఆకర్షణ ఏదో నడిచింది. అది మరి కేసీఆర్ ముంగట నీ ఒర్రుడు ఏంది? కేసీఆర్ స్పీచ్ ఇస్తే మొత్తం మెస్మరైజే అవుతారు. ఓకే, కానీ ఆ ఒర్రుడు గిర్రుడుగా పనికి రాలే. అయితే ఇవాళ ఈ సివిల్ సొసైటీ ఏడున్నది, వాళ్ళ సలహా ఏడున్నది? నీ పాలనల ప్రజల భాగస్వామ్యం ఉన్నదా? పౌర సమాజంతో నువ్వు చర్చ చేస్తున్నావా? ఇవాళనో రేపో మూసీ గురించి ఏదో ఉన్నది అనేది, ఇవాళ మూసీ గురించి చర్చ ఉన్నది. అరే మూసీది చేస్తున్నావు అంటే అందరు పూలు చల్లి అబ్బా ఏం చేస్తున్నా అనేది రావాలి. అందరూ ఉంచుతున్నారు. అరే వీడు ఎప్పుడు పోతారా నాయన ఈ కూలగొట్టేటోడు అని శాపాలు ఇస్తున్నారు. మళ్ళీ ఏదో మీడియాలో నీకు నోరున్నది కదా అని ఇష్టమైనట్టు స్టాటిస్టిక్ ప్రెజర్, ఇట్లాంటి వేస్ట్ మాటలు, ఎక్స్ట్రా మాటలు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఇవి బంద్ చేయి. ఎందుకంటే ఇప్పుడు ఏడ్చేటోళ్ళందరూ కూడా ఇది మమ్మల్నే అంటుండా అని రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత నీ వ్యక్తిగతం ఏమని కావాలి? మొన్న ఏదో థియేటర్ ఇనాగ్రేషన్ పోయి నేను లారెక్కిపోయేది, నేను సినిమాలు చూసేది, అరే అవన్నీ ఎవరికి అవసరం లేదు. నీ పాలన ఏంది చెప్పు? తెలంగాణ ఫిలిం పాలసీ ఏది? ఇప్పుడు గద్దర్ అవార్డు అని చెప్పి ఎన్నెన్ని పైసలు పెట్టి చేస్తున్నావు. నెక్స్ట్ నా చర్చ నీతో ఉంటది, నేను మొత్తం డాక్యుమెంట్లతోని ఎవరికి ఎన్నెన్ని పైసలు ఇచ్చిండ్రు అనేది నేను ఆర్టీఐ కింద పెట్టిన వస్తుంది. వచ్చినాక నేను నీకే ఇస్తా. కోట్ల డబ్బు ఒక్కొక్కరికి ఎంత ఇస్తుండ్రు? ప్రైవేట్ ఫర్మ్స్ వాళ్ళకు నిర్వహించడానికి ఇస్తుండ్రు. ఎఫ్డిసి గడ్డిపిక నీకున్నదా? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీ దగ్గర స్టాఫ్ లేదా? మీరు చేయలేరా? మీరు బయట వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అంటే దాంట్లోకి వెళ్ళి వాటా తీసుకోనీకి. మీరు చేసే పని ఉపయోగపడే పని చేస్తలేరు. ఫిలిం పాలసీ చెప్పేటోడే లేడు మీకు. ఇవన్నీ కూడా నెక్స్ట్ చర్చలో నేను చెప్తా. ఏది ఈ గద్దర్ అవార్డులు, ఇఫ్తార్ విందు ఎందుకే నీకు ఇఫ్తార్ విందు?
మైనారిటీ డిక్లరేషన్ నువ్వు ఏదైతే చేసినో ఎలక్షన్ కంటే ముందు దాంట్లో ఎంత అమలైంది? ఒక స్కిల్ డెవలప్మెంటో, యూత్కి ఏదైనా ఉపాధి కల్పననో, లేకుంటే ఇంకేదైనా పేద ముస్లింలు ఆ పంక్చర్ చేసుకుంటాడు వాని వీని బతుకు ఏమన్నా మార్చడానికి ఏమన్నా చేస్తున్నావా? ఎవరిని కావాలని ఇఫ్తార్, దానికి కూడా కోట్ల డబ్బులు, 1 డే మ్యాచ్ అది. ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు వీడు తిననీకి ఇది. తర్వాత రంజాన్ ఎట్లుంటుంది తెలుసా? పేద ప్రజల కోసం ఉపాసం ఉన్నోళ్లకు దాన ధర్మాల కింద ఉండే దీన్ని మొత్తం ఆడి కార్లు, మెర్సిడీస్ బెంజులు బాగా బలిసినోళ్ళు వచ్చి ప్రభుత్వ సొమ్ముతోని తినిపోతారు, కమర్షియలైజ్ చేసేస్తారు. ఒక ఉద్యమకారిని లుబ్నా అనేట ఆమె ఒక ఆర్టీఐ కింద తీస్తే 2004లా ఒక మనిషికి 2500 చిల్లర రూపాయల ఖర్చట ఒకనికి ఇఫ్తార్. ఆ పొయ్యే ముస్లింలు కూడా పాపస్తులు వాళ్ళు. ఇప్పుడు ఇఫ్తార్ పార్టీలో అటెండ్ అయ్యే ఏ ముస్లిం గాని మినిస్టర్ తో పాటు గడ్డం ఉన్న పెద్ద పెద్ద చెప్పుకునేటోడు కూడా ఆ ఇఫ్తార్ విందులో ఒక్క చుక్క నీళ్లు తాగిన వాడు హరాం. నేనే అంటున్నా. మీరు ఒక ముస్లింగా మీరు చెప్తున్నా, నేను చెప్తున్నా. అది ఎందుకు అంటున్నా అంటే ఇస్లాంలో విచ్చలవిడితనం లేదు. గరీబోడు కానీ అమీరోడు కానీ నమాజ్ చేసినప్పుడు ఒక వరుసలో అందరు నిలబడి ఉంటాడు. నేను ఫ్రైడే నమాజ్ చేసినప్పుడు నా డ్రైవర్ నా పక్కకు ఉంటాడు. వాడిని పక్కన నిల్చోబెట్టినప్పుడు ఆ నమాజ్ కానే కాదు. సేమ్ వేళ వీళ్ళు డయాస్ మీద ఉండి ఇట్లా ఛాతీలు ఇట్లా వేసుకొని ఇదైతే కనబడుతుందో అది ఇస్లాంకి విరుద్ధం. నువ్వు సౌమ్యంగా ఒక మానవత్వంగా పైసలు లేనోనికి మనం కలుపుకోవడానికి ఇఫ్తార్ ఉండాలి కానీ బలిసినోళ్లకు నువ్వు ఇఫ్తార్ పార్టీ ఇచ్చి అది కూడా ప్రభుత్వ సొమ్ముతో ఎవరు చేయమంటాడు? తర్వాత ఈ బతుకమ్మ పండుగలు, ఈ చీరలు పంచుడు, అంటే మనుషులను బిచ్చగాళ్ళు లాగా చూపిస్తున్నారు మీరు. మీ ప్రభుత్వం మతాలల్లో సొర్రకూడదు. మతాలు వ్యక్తిగతం. ఎవరింట్లో వాడు పూజ చేసుకొని వస్తాడు, నమాజ్ చేసుకొని వస్తాడు. బయటికి వచ్చినాక ప్రభుత్వ పాలన మతాలల్లో దూరొద్దు. తర్వాత వాళ్ళకి ఎట్లాంటి సదుపాయాలు ఇవ్వండి, ఎట్లాంటి అభివృద్ధి ఇవ్వండి అంటే వాని స్తోమతను బట్టి వాడు పండుగలు చేసుకోగలగాలి. అంటే వాడు పండుగ కూడా చేసుకోలేనప్పుడు నువ్వు పండుగ చేస్తున్నావు అంటే పేదరికం ఉన్నట్టే కదా. అంతే కదా. కాబట్టి ఇప్పటికైనా ఎప్పటికైనా ఈ ఇఫ్తార్ విందు బంద్ కావాలి. బతుకమ్మ చీరలు అవసరమే లేదు. ఆ తీసుకునేటోళ్ళు పాపం దీన స్థితిలో చీరలేంది, ఆ లైన్లో నిల్చుండేంది, వీడు ఇచ్చుడేంది, మన పైసలతో మన దానికి వీడేదో పెద్ద దానం చేసినట్టు ఇచ్చుడు. ఇట్లాంటి బంద్ చేసేయాలనేది నా దాన్ని గొప్పగా చెప్పుడు. మన చెల్లెళ్ళంతా చూడు పాలపిట్ట కలర్లు ఉన్నారు, ఇంకా వేరే కలర్ తయారైతున్నాయి 2 చీరలు అని మళ్ళీ దాన్ని ప్రమోట్ చేస్తారు. మరి ఆ లైన్లో నీ పిల్లలను కూడా నిల్చోపెట్టి అదే చీరలు చూద్దాం. ఇది పాలన. ప్రజా పేదల కోసం మేము వచ్చినాం, పేదలు మాకు ఇచ్చిన అవకాశం అన్నప్పుడు పేదలతోని కలివిడిగా ఉండండి. ఇప్పుడు నువ్వు ఇఫ్తార్ విందు కూడా ఉన్నది, రేపో ఎల్లుండో ఆవులు ఎల్లుండో ఉంటుంది. అలా పేదలకు, పేద ముస్లింలకు అవకాశం ఉంటుందా? ఏముంటది, ఆడ ఎక్కడనో బిచ్చగాళ్ళ లెక్క ఎన్నో ఉంటారు. వీడు ఖజూర్ తీసి టోపీ పెట్టుకుంటాడు, వీడు సున్నతిలు చేసి ఉన్నది, వీడు నమాజ్ తెలియదు, పొద్దుగా లేస్తే అబద్ధాలు, వాడు పోయి ఒక టోపీ పెట్టుకొని ఒక కాస్ట్యూమ్ డిజైనర్ లాగా ఓ బుడ్డర్ ఖాన్ లాగా ఇట్లా తీసి ఆ ఓఎస్సీ ముఖంలో నోట్లో ఇట్లా పెడతారు. వాడు అని తింటాడు, ఈడు కూడా వానికి ఒకటి తినిపిస్తాడు, మీరు ఫోటోలు తీస్తారు. ఇఫ్తార్ విందు సూపర్ అయింది అంటారు. కోట్ల రూపాయలు వానికి వీనికి ఆ కాంట్రాక్టర్ వాడు వీడు తిని అయిపోయి. నువ్వు ఒక పవిత్ర రిలీజియస్ కష్టంతో కూడా ఆర్డర్ కూడా నువ్వు దోపిడీ చేస్తున్నావు. అన్ని కోట్లు ఎట్లయితాయి? నేను అనేది అన్ని కోట్లు అవుతున్నాయి అంటేనే దోపిడీ. ఒక మనిషి భోజనంకి 2000 చిల్లర అవుతుందంటే నువ్వు అదే 2000 చిల్లర అయ్యేది 200 మందికి పెట్టచ్చు. నువ్వు అవును, అట్లీస్ట్ 100 మందికి నువ్వు డివైడ్ చేయొచ్చు కదా. నేను అనేది ఫస్ట్ నువ్వు ఎందుకు చేస్తావురా భయ్? ఎవని ధర్మం వాడు. ఇప్పుడు నేను ఉన్నా, నాకే దేవుడు పైసలు ఇచ్చిండు, గరీబోళ్లకు ఖైరాత్ ఇచ్చుడు, జకాత్ తీసుడు అనేది కష్టం ఉంటుంది. ప్రభుత్వం ఇమ్మని అనలే ఖురాన్లో కానీ ఎక్కడ కానీ. పైసలు ఉన్నోడు లేనోనికి తీసి ఇచ్చుడు ఉన్నది, అది ఇచ్చుకుంటాడు. ఆడు ఇచ్చుకున్నాడు, మన వారికి పుణ్యం దక్కద్దా? వాడు ఇచ్చుకుంటాడు. నువ్వెందుకు ఇస్తున్నావు, నువ్వెందుకు దూరుతున్నావు? ఇదంతా కూడా గోల్మాల్. ఏది చూసినా కూలగొట్టినా దాని వెనకేదో ఎజెండా ఉంటుంది. ఈ ధర్మాల గురించి మాట్లాడిచ్చినా ఒక ఎజెండా ఉంటుంది. మొన్న మంత్రులు కూర్చొని మాట్లాడిన దాంట్లోనే ప్రూవ్ అయిపోయింది. ఒక ముఖ్యమైన క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు రకరకాల కేసులు ఉన్నాయి. కాళేశ్వరం అన్నారు, అది సిబిఐకి ఇచ్చారు, ఇక్కడి నుంచి తప్పుకున్నారు. కార్ రేసింగ్ అన్నారు, అది 4 రోజులు నడిపించారు, అది అయిపోయింది.
ట్యాపింగ్ అన్నారు. చివరికి వాడు ఎవడైతే A1 ఉన్న ప్రభాకర్ రావుకి రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. భూములు అంటే ఇక అది మనకు తెలిసిన విషయమే. గుంట భూమి ఇంతవరకు వెనక్కి తీసుకున్నది లేదు, చేసింది లేదు. అసలు ఏం జరుగుతున్నది? పాలిటిక్స్ కాంప్రమైజ్ పాలిటిక్స్ అని నాకు అనిపిస్తున్నది. మీకేమనిపిస్తున్నది? నాకేమనిపిస్తుంది అంటే ప్రజలంతా ఒకవైపు ఉన్నారు, ఈ రాజకీయ శ్రేణులందరూ కూడా ఒక కోఆపరేటివ్ బిజినెస్ హబ్ లాగా ఉన్నారు. వీళ్ళ కథ వీళ్ళు ఎట్లుంటది అంటే, రేపు నాకు వస్తే నువ్వు చూసుకో, నీకు వచ్చినా నేను చూసుకుంటా. వీళ్ళకి మధ్యవర్తిత్వం చేసేది ఈ బ్యూరోక్రాట్లు. అప్పుడున్నోళ్ళు ఇప్పుడున్నారు, ఇప్పుడున్నోళ్ళు అప్పుడు ఉన్నారు, కాంట్రాక్ట్లు కూడా వాళ్ళే ఉన్నారు. అయితే ఈ బ్యూరోక్రాట్లు మధ్యవర్తిత్వం చేస్తారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ని అరెస్ట్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాంట్రాక్టర్ ఉన్న ఆ బ్యూరోక్రాటే వచ్చి, సార్ ఈ అరెస్ట్ల వల్ల మనకి ఏమైతుంది, ఆయన ఇంత ఎందుకు వేసుకున్నాడు కాబట్టి మీరు కూడా ఇంత వేసుకోవచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ అని కొత్తగా వద్దాం మనము, కేసీఆర్ ఇట్లా ప్లాన్ చేసి ఉండే, ఆయన చేయలేకపోయిండు, ఆ మిగిలి ఉన్నది ఇప్పుడు మీరు చేసుకోవచ్చు, ఆయన వెనక పడితే ఏమొస్తుంది, మీకు ఇప్పిస్తాము, మీరు చేసుకోండి, వేస్తే ఏమొస్తుంది అంటే, అట్లెట్లుంటది ఇట్లెట్లుంటది అనగానే వాడేమన్నా ఇచ్చి ఉండొచ్చు, ఇయ్యంగానే కొద్దిగా ఆగి ఉండొచ్చు, మళ్ళీ అవసరమైనప్పుడు సిబిఐ ఎంక్వైరీ అని అనొచ్చు, పోవచ్చు. తర్వాత ఆడ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా సూపర్, ఈ క్రిమినల్స్ అందరినీ లైన్లో పెట్టుకొని ఇట్లా పగ్గాలు చేతిలో పెట్టుకొని ఎవడైనా లేస్తే కథం సిబిఐ వచ్చేస్తుంది ఆడ. మళ్ళా వాడు రాజీ అయ్యి బడాబాయ్ చోటాబాయ్ అనగానే సిబిఐ లేకుంటే ఇప్పుడు చూడును ఎంత పెద్ద కేసులు ఉన్నాయి, ప్రూవ్ అయినాయి, సూట్ కేసులు, నోట్లు గీట్లు ఉన్నోళ్ళే పాలిస్తున్నారు. ఇప్పుడు ఒక నిమిషంలో లోపలేయాలి కదా. వెలుగుమట్ల ఇండ్లను రాత్రికి రాత్రే కూలగొట్టిర్రు. వీళ్ళ కాడ ఇంత నేరాలు ఉన్నాయి, ఏమైతలేదు అంటే నేరస్తులను పెట్టి ప్రభుత్వాలు ఆట ఆడుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేరస్తులు ఉంటేనే లాభం, వాళ్ళ చేతిలో వీళ్ళ చిట్టాలు ఉంటాయి కాబట్టి చెప్పినట్టు వింటారు. అట్లా నడుస్తుందని అనిపిస్తుంది. ఏంది అదే ఉన్నది, అదే నడుస్తుంది. ఇట్లా భయపడేది ఏం చెప్తారు? ఇంకొక 1 year మహా అయితే 6 నెలలు, 1 year తర్వాత మరి ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా, ఏం చెప్తారు అప్పుడు? అయితే ఇక్కడ ఒకటే ఉంది, ఇప్పుడు ఏఐసిసి ఈ పిసిసి ఏదైతే పనిచేస్తున్నదో, ఇప్పుడు వీళ్ళు బద్మాష్లే వాళ్ళు బద్మాష్లే అందరు సేమే ఉన్నారని పబ్లిక్ అనుకుంటారు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఈయనది తాజా ఉంటే కొద్దిగా మెమరీలో ఆయన డల్ అయిపోయి మళ్ళీ ఆయనని యాక్సెప్ట్ చేస్తారు, ఆయనది కొద్దిగా మర్చిపోగానే మళ్ళీ ఈయన అన్నట్టు ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో ఏంటంటే, ఈ పిసిసి స్టేట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఈ సన్న బియ్యం అనుకుంటా అవి ఇవి వాళ్ళ చిన్న 6 గ్యారెంటీలు ఏవైతే ఉంటాయో చివరి వరకు అవి చేస్తారు. ఎట్లన్నా చేసి అప్పో సొప్పో ఏదో తెచ్చి ఇక మీ గ్యారెంటీలు మేము చేసినామని చివరి మూమెంట్లో చూపించే ప్రయత్నం చేస్తారు అనుకుంటున్నారు వాళ్ళు. అది కాని ఏడల పెద్ద తిరుగుబాటే ఉంటుంది, వేరే వాళ్ళు వస్తారు. కానీ ఈ కాంగ్రెస్ గాంధీ భవన్ సెంట్రల్ ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళు కాంగ్రెస్ని కాపాడుకునే దిశలో వర్క్ అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ అదే ఉన్నది ఏంటంటే, నడిచేది నడవని, ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఇప్పుడు చేసేది ఏం లేదు, ఈ డిస్టర్బ్ చేసుకుంటూ అవి ఇవి చేస్తే ఉన్న పరువు పోతుంది, చాలా ఉండని అని నడుపుతున్నారని నేను అనుకుంటున్నా. దాన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలే వాళ్ళు. తర్వాత ఏంటంటే, వీళ్ళు ఇట్లనే వ్యవహరిస్తే ఇది మైనస్ అవుతుంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతే అప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. అయితే వీళ్ళు కూడా డిసైడ్ అయిపోయి ఇంతో అంతో సంపాదించుకుందాం, పైసలతోనే అన్నీ అవుతాయని డిసైడ్ అయ్యారు. నేను అనుకోవడం పైసలతో ఏం కావు. అయితే 100% తెలంగాణలో నిజంగానే ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్నది కాబట్టి కొత్త రక్తంతో కొత్తోళ్ళు నిజంగానే ఏదన్నా ఒక పెద్ద రెవల్యూషన్ తెస్తే 100% అవుతుంది. మరి ఇంత ఈ సమాజంలో అట్లాంటి రెవల్యూషన్ వస్తుందా అంటే, వెలుగుమట్ల లాంటి ఇంకా 2-3 మీలాంటి వాళ్ళు వెలుగులకు తెస్తే రెవల్యూషన్ గ్యారంటీగా వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళందరూ దొంగల లెక్క కనపడతారు. వాళ్ళ నటన నమ్మినంత వరకు వాళ్ళకు ఉనికి ఉంటుంది. వాళ్ళు దొంగలని మీలాంటి వాళ్ళు రుజువు చేసినప్పుడు, ప్రజలు చైతన్యం అయినప్పుడు మంచోళ్ళకు కూడా అవకాశం వస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రఫీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఇది తెలంగాణ ముఖ చిత్రము. సో ఇందులోంచి మనం మంచిని వెతుక్కుంటూ ఆల్టర్నేట్ రావడానికి మనం ప్రయత్నం చేయడం తప్ప ఇంకొక అవకాశం అయితే కనబడతలేదు. అంతా ఒక ముఠాలాగా తయారై ఒక దగ్గర కూర్చున్నారు. సో ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది. అందరి బాధ్యత ఉంది, అందరికంటే ఎక్కువ ప్రజల బాధ్యత ఉన్నది. సో ఎందుకంటే మనమే కదా ఓటేసి లీడర్లను ఎన్నుకునేది. సో ఆ బాధ్యత మనం ఉన్నది అంటే మనం ఓటు నమ్ముకోకుండా నిజాయితీ గల వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. కనీసం ఆ దిశగా ప్రయత్నం అన్న చేయాలి కనీసం. సో ఆ ప్రయత్నం ఇంతవరకు జరగలేదు, జరుగుతుంది భవిష్యత్తులో అని మనం ఆశిస్తున్నాం. అట్లయితే మనం బతుకుతాం, మన భవిష్యత్ తరాలు బతుకుతాయి. లేకపోతే
రూపాయల బాండ్ పేపర్ మీద మన పిల్లల్ని మనమే చంపుకుంటున్నామని మనకు మనమే రాసుకొని పెట్టుకోవాలి ఇంట్లో. ఆప్షన్ లేదు ఇక. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.